వచ్చిండు, ఢిల్లీ నుంచి వచ్చిండా బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అంట. ఏమంటున్నాడు, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఢిల్లీలో మిషన్ అంట. కాంగ్రెస్ సర్కార్కు కౌంట్ డౌన్ మొదలైంది నితిన్ నబీన్ అంట. ఢిల్లీలో ఏదో మిషన్ రన్ చేస్తున్నారంట. మరి ఏమనుకుంటున్నాడు ఈయన తెలియదు, కానీ ఢిల్లీలో మిషన్ పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఏం కాదు. ఉత్తర భారతదేశం ప్రజల్లాగా దక్షిణ భారతదేశం ప్రజలు అమాయకులు గారు, కర్రు కాల్చి వాత పెడతారు. గత 12.5 సంవత్సరాలుగా ఈ దేశాన్ని మోడీ పరిపాలించుకుంటా ఏ రకంగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేసిండో ఈ దేశ ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా నితిన్ నబీన్? ఎందుకు ఓటేస్తారు తెలంగాణ ప్రజలు? మూసీ రివర్ ఫ్రంట్ను డెవలప్ చేసుకుంటామంటే నిధులు ఇవ్వరు, మెట్రో విస్తరించుకుంటామంటే నిధులు ఇవ్వరు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా అడిగితే ఇవ్వరు. ఆ మహారాష్ట్రను ఒప్పించి 1500 ఎకరాల భూమి ఇప్పిస్తే తమ్మిడి అటు దగ్గర ఒక ప్రాజెక్టు కట్టుకుంటామంటే దాన్ని కూడా పట్టించుకోరు. త్రిపుర రీజనల్ రింగ్ రోడ్కు నిధులు అడిగి తిరిగి దేనికి అయినప్పుడు మీకు మేము ఎందుకు ఓట్లేయాలి? ఈ తెలంగాణ మీ తాతల జాగిర్ అనుకున్నారా? ఎందుకు వేస్తారు? తెలంగాణ ప్రజలు అమాయకులు గారు. నితిన్ నబీన్ గుర్తుపెట్టుకో, ఏదో ఉత్తరప్రదేశ్ ప్రజల్లాగా బీహార్ ప్రజల్లాగా ఇక్కడ ఏం అమాయకుడు గారు. చాలా చైతన్యవంతమైనటువంటి గడ్డ ఇది. నిజాం రజాకర్లనే తరిమినటువంటి గడ్డ. మీ ఢిల్లీ నుంచి ఎవడో వచ్చి ఇక్కడ కాకమ్మ కబుర్లు చెప్తే వినడానికి ఇక్కడ ఏం అమాయకులు లేరు. ఇంకోటి ఏమంటాడు ఈయన, 2028లో ఇక్కడ కాశీ అజెండా ఎగరడం ఖాయమంట. రాష్ట్రంలో అంతా వసూళ్ల రాజకీయం. 2028 కాదు కానీ 50 మంది నీ పార్టీకి అభ్యర్థులు కూడా దిక్కులేరు. బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో 119 సీట్లు ఉంటే పట్టుమని 50 స్థానాలలో పోటీ చేయడానికే దిక్కు లేదు నాయన. అంటే నువ్వు అధికారంలోకి వస్తుంది అంటే వెడికెళ్ళి వస్తుంది. ఎందుకు ఓట్లు వేస్తారు? ఢిల్లీ సుల్తానులు నమ్ముకొని ఇక్కడ ఓట్లు వేయరు కదా. రాష్ట్రంలో అంత వసూళ్ల రాజకీయం. 6 గ్యారంటీలు గాల్లోనంట. వసూళ్ల రాజకీయం నడుస్తుందని నీవు చెప్తున్నావు. ఈ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడోసారి అధికారంలోకి వచ్చిందంటే రాముని అడ్డం పెట్టుకొని వచ్చాడు. అటువంటి రామునికే శటకోపం పెట్టి రాముని ఉన్నిని కూడా దొంగతనం చేసినటువంటి గనులు నీ పార్టీలో ఉన్నారు ఈరోజు. అక్కడ ఉత్తరప్రదేశ్లో మీరు అధికారంలో ఉన్నారు. అయోధ్యలో కోట్ల మంది ఆరాధ్య దైవంగా ఆదర్శంగా తీసుకొని కొలిసేటటువంటి రాములోని ఉండినే దొంగతనం చేసినటువంటి ఘనత మీ ప్రభుత్వాలకు, మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు దక్కుతుంది. దాని గురించి సమాధానం చెప్పు. అది చెప్పాడు కానీ ఏదో జరిగిందని చెప్పి కాకమ్మ కబుర్లు చెప్తుంటాడు. ఢిల్లీ పెద్దలు వచ్చి ఇక్కడ ఏం చేసేది లేదు, గుర్తుపెట్టుకో. మూసీ ప్రాజెక్టు పేరిట భారీ దోపిడీకి ప్లాన్. బీజేపీ రాగానే మతపరమైన రిజర్వేషన్లు రద్దంట. బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ ముగ్గురు ఒకటే ఘట్కేసర్లో పార్టీ స్టేట్ కమిటీ మీటింగ్ అంట. నీవు ఘట్కేసర్లో పెట్టు, కేసర్లో పెట్టు. మీ పార్టీని ఇక్కడ దేకేటోడు ఎవడు లేడు. మీ పార్టీకి ఓట్లేయరు. ఈ తెలంగాణ, ఈ దక్షిణ భారతదేశం మొత్తం చైతన్యవంతమైనటువంటి గడ్డ. మీకు తగిన బుద్ధి అయితే చెప్తారు ఇక్కడ. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. ఆయన ఢిల్లీ నుంచి వచ్చిన నరేంద్ర మోడీ వచ్చిన లాభం లేదు, అమిత్ షా వచ్చిన లాభం లేదు. ఇక ఈయన వచ్చేదో చేస్తాడంట. ఇట్లుంటాయి కథలు. త్వరలో 400 రెగ్యులర్ సర్వే పోస్టులు అంట. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీకి ప్రతిపాదనలు. సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే నోటిఫికేషన్. ప్రస్తుతం 2-3 మండలాలకు ఒక సర్వేర్. భూముల సర్వేకు రెగ్యులర్ సర్వేర్లు కీలకమంట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడో నిజాంల కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో 1930 ఆ టైంలో సమగ్ర భూ సర్వే జరిగింది. మరొకసారి రకరకాల సమస్యలను అన్నింటినీ పరిష్కరించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నాడు. కాబట్టి అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో మరి 400 రెగ్యులర్ సర్వేర్లను నియమించుకోబోతున్నది అంట. ఇటీవల మనం చూసుకున్నట్లయితే కొందరిని లైసెన్స్డ్ సర్వేర్లని కూడా తీసుకున్నారు. కొత్త పోస్టులు కూడా 400 పోస్టులు ఇస్తున్నారంట. బర్త్ రైట్ సిటిజన్షిప్ సరైనదేనంట. అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ప్రెసిడెంట్ ట్రంప్కు భారీ షాక్ అంట.
ఇకపై అమెరికా గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్క పిల్లవాడు అమెరికా పౌరసత్వం పొందుతాడని చెప్పి అమెరికా కోర్టు అయితే ఆ దేశ అధ్యక్షునికి షాక్ అయితే ఇవ్వడం జరిగింది. యుఎస్ గడ్డపై పుట్టినోళ్ళందరికీ ఆటోమేటిక్గా పౌరసత్వం, వలసదారుల పిల్లలకు ఇది వర్తిస్తుంది. రాజ్యాంగంలోని 14వ సవరణ కింద కోర్టు తీర్పులను సమర్థించిన సుప్రీం ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కొట్టివేత 6-3 నిష్పత్తి మెజార్టీతో జడ్జీల మెజార్టీ తీర్పును రాసిన సుప్రీం చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్ ఇది చెత్త తీర్పు, ఈజీగా చట్టం తీసుకొస్తాం ట్రంప్ అంట. ఇట్లా ఉంటుంది ట్రంప్తో